వసుధరని రిషి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ అటువంటి రిషి ఇప్పుడు దూరం అయిపోయాక వసు ఒంటరిదానిలా ఫీల్ అవుతుంది. అలాంటి వసుకి ఆటో డ్రైవర్ రంగ రూపంలో మన రిషి సార్ కనిపించారు. ఇప్పుడు మీరే నా రిషి సార్, మీరే నా భర్త అనుకుంటూ వసు తన దగ్గరే ఉంటుంది. కానీ కొన్నాళ్ళుగా సరోజ బట్టలు వేసుకుంటున్న వసు ఇప్పుడు సార్ నాకు కొత్త బట్టలు కావాలి, నా కోసం కొత్త బట్టలు తీసుకురండి అంటుంది. తర్వాత వసుధర అడిగిందో లేదో మన రిషి సార్ ఎలా చేస్తారో వసు అడగంగానే అట్లనే ఆటో డ్రైవర్ రంగా కూడా వెంటనే తన దగ్గర డబ్బులు లేకపోయినా వెళ్ళి బట్టలు తీసుకొస్తాడు. వీటికి డబ్బులు నేను ఇస్తాను సార్ అని చెప్తుంది. సో ఆ డబ్బులు తీర్చడానికి నాకు ఏదో ఒక జాబ్ చూపించండి, నేను జాబ్ చేస్తాను, జాబ్ చేసి మీ డబ్బులు ఇచ్చేస్తాను అంటుంది వసు. దీంతో రిషి సార్ ఒక జాబ్ వేకెన్సీని తీసుకొస్తారు. అక్కడ తీసుకెళ్ళి రిషి సార్ తను పరిచయం చేసి ఫార్ములాస్ని ఎంటర్ చేపిస్తుంటారు వసుధర చేత. ఆ ఫార్ములాస్ చూసిన రిషి సార్